తెలివిగల్లోనికి తేలు కుడితే తెల్లార్లేసి మొత్తుకున్నాడట. హాగు గట్లనే ఉందంటున్నారు. హరీష్ సార్ మీద సర్కార్ వరుసగా కేసులు పెట్టుడు చూస్తున్నోళ్ళు. ఎట్లనన్నా చేసి హరీష్ రావును లోపటేయాలి. హరీష్ బయట తిరిగితే మన పాచికలు పారతలేవు. జనం మన మాటలు నమ్ముతలేరు. కొన్నొద్దులు హరీష్‌ను బయట తిరగకుండా చేస్తే మన రాజ్యం ఏలొచ్చు అన్న ఆలోచనతోటి హరీష్ సార్ మీద కాంగ్రెస్ సర్కార్ వరుసగా కేసులు పెట్టిస్తుందన్న ముచ్చట్లు ఇనబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్‌లా. మాజీ మంత్రి హరీష్ సార్ అంటేనే ట్రబుల్ షూటర్ అనే పేరున్నది. ట్రబుల్స్ ను బబుల్స్ లెక్క ఊది వాడేసుట్లా సార్ ను చూసే నేర్చుకోవాలి అని పక్క పార్టీల లీడర్లు ఉడవగొడుతుంటారు. జీవితంలో హరీష్ రావు లెక్క పబ్లిక్ ల పతార సంపాదించాలే అనే అప్కమింగ్ లీడర్లు ఆదర్శంగా తీసుకుంటున్నారు. అసోంటి లీడర్ మనకు అడ్డం ఉంటే మనం ఎన్ని చెప్పినా ఎవ్వరు నమ్ముతలేరు. మనం ఎంత పబ్లిసిటీ చేసినా పబ్లిక్ ల వ్యతిరేకత వస్తుందని సర్కారోళ్ళు షానా మల్ల గుల్లాలు పడుతుండ్రట. ఎట్లనన్నా చేసి హరీష్ ను అడ్డం తప్పిస్తే తప్ప మన రాజకీయం చెల్లేటట్టు లేదని గట్టిగా ఫిక్స్ అయినరట. అందుకే హరీష్ సార్ మీద ఇంత అర్జెంట్ గా ఓదానెంబడి ఇంకో కేసులు పెట్టి టార్గెట్ చేసిందని అంటున్నారు పొలిటికల్ నిపుణులు. ముఖ్యమంత్రికి కూడా లేని చరిష్మా హరీష్ సార్ కున్నదని కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది మాట. ఆయనకున్న పతారా చూసి ఈర్చపడనోళ్ళుండరు. అసోంటి హరీష్ సార్ ను రాజకీయంగా దెబ్బతీస్తందుకు కేసుల కుట్రలకు తెరలేపిండ్రని సార్ అభిమానులు గరమైతుండ్రు. అందుకే చక్రధర అసోంటోని కేసులు పెట్టిస్తుండ్రని అగ్గై మండుతుర్రు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ సర్కార్ ను నెగలకుంట చేస్తుండని లక్షల కేసులు పెట్టినా దీటుగా జవాబు చెప్తాం. ప్రజల తరపున కొట్లాడతాం. మిమ్మల్ని గద్దె దించేదాకా ఊకోమని హరీష్ సారే కాదు సార్ అభిమానులు కూడా దీటుగా కౌంటర్లు ఇస్తుండ్రు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ ఆమ్ నాట్ ద ట్రబుల్, ఐ ఆమ్ ద ట్రూత్ అని సర్కార్ కు గట్టిగా సొట్లు పెడుతుండ్రు.